18 ఇయర్స్, 19 ఇయర్స్ ఉన్న పిల్లలు చాలామంది లిఫ్ట్‌లో వస్తూ లిఫ్ట్ కింద పాలైపోయి, వాళ్ళ నడుములు ఇరిగిపోయి, బెడ్డెడ్ అయిపోయిన ఎన్నో కేసెస్ మనం చూస్తా ఉంటాం డైలీగా న్యూస్‌లో. జీవితం మొత్తం ఇక అవిటి వాళ్ళు అయిపోతారు. ఇక మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ తప్పు ఈ వీడియో చూసిన తర్వాత చేయరు. యెస్ సార్. సో లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాపర్‌గా సేఫ్టీతో ఉండడం ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ కూడా. లిఫ్ట్‌లో ఉండాల్సిన సేఫ్టీస్ విషయంలో గానీ మీరు తెలుసుకొని దాన్ని ఇన్‌స్టాలేషన్ చేపిచ్చి ప్రాపర్‌గా మీ గురించి మీరు వాడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా ఒకరి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు అన్న విషయము ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము మన జీవితంలో తెలుసో తెలియకో ఎన్నోసార్లు మన లైఫ్ని రిస్క్లో పెట్టేస్తున్నాం. ఆ లైఫ్ని రిస్క్లో పెడుతున్నాము అంటే ఆ విషయం మనకు అసలు ఎలా తెలియాలి? ఆ ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటుందా? మన మైండ్కి ఆ విషయం ముందే తెలిసి ఉంటుందా? మనం ఎక్కడైనా చదవాలా అది? లేదంటే సుమన్ టీవీలో ఈ వీడియో చూస్తే సరిపోతుందని చెప్తా. ఎందుకంటే ఎన్నో టెన్షన్లో పడేసి మీ దగ్గర రోజు ఎవ్రీడే ఒక టాస్క్ ఉంటుంది. పిల్లల్ని స్కూల్ వదలాలి, ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి, ఇంటికి తిరిగి రావాలి, భార్య పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, చాలా ఉంటాయండి. అసలు 1,00,000 కూడా తక్కువే నన్ను అడిగితే. ఒక వారంలో, ఒక నెలలో ఎన్ని టాస్క్లు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే తెలుసు. కానీ లిఫ్ట్ విషయానికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంది ఎలివేటర్ గురించి. సో ఎలివేటర్ విషయానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు తెలియనప్పుడు మనం చాలా తప్పులు తెలియకుండా చేస్తున్నాం. అవేంటో మీ అందరికి చెప్తాను. ఎందుకంటే నాతో పాటు ఉన్నారు సుమన్ టీవీ బిల్డర్ అవార్డు గ్రహీత శ్రీశైలం సార్. ఈజ్ ది ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్. సో మనందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అందరితో ఇంపార్ట్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి మనందరి కోసం వారు టైం ఇచ్చారు. సో నేను వారిని స్వాగతిస్తాను. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైలం గారు. మీరు మీ టైం ఇచ్చారు మాకు. అండ్ మీ దగ్గర ఉన్న గత 1.5 డికేడ్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక దశాబ్దం కంటే ఎక్కువగా, ఆల్మోస్ట్ ఇప్పుడు 2వ దశాబ్దం కూడా పూర్తి కాబోతుంది ఇంకా కొన్ని సంవత్సరాల్లో. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడర్. ఎలివేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇన్స్టలేషన్లో, మోడిఫికేషన్లో, ఇవన్నీ కూడా మీరు కొత్త కస్టమర్స్ కానివ్వండి, పాత కస్టమర్స్ కానివ్వండి, ఆర్ ఇంకా ఎవరైతే వేరే కంపెనీ నుంచి తీసుకున్న లిఫ్ట్ కస్టమర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ ఒక పెద్ద బ్రాండ్గా మీరు తీసుకొచ్చారు ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ని. సో ఈ రోజున కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా ఒకరి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు అన్న విషయము ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ తెలిసిపోతుంది. సో లెట్ మీ ఆస్క్ యూ ది ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సార్, ఇవన్నీ కూడా ఎవరైతే ప్రాక్టికల్గా ప్రాబ్లం ఫేస్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. పైగా కొంచెం నేను కూడా రీసెర్చ్ చేశాను. సో సర్టిఫికేషన్ అండ్ కంప్లైన్స్ అన్న విషయము ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్తాము, ఒక వస్తువు కొంటాము, కానీ అది సర్టిఫైడా కాదా, దానికి ఒక సర్టిఫికేట్ ఉందా లేదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఇచ్చిందా లేదా అన్న విషయం ఎవరు పట్టించుకోరు. నమ్మకంతో తీసేసుకుంటారు. కానీ ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా వాడుకుంటారు చాలామంది కంపెనీ వాళ్ళు. సో నేనేమంటానంటే, ఫస్ట్ పాయింట్లు ఇక్కడ ఏదైతే అడిగారో దానికి మాకు ఫస్ట్ ఆన్సర్ కావాలి సార్. హౌ టు ఎన్ష్యూర్ ఒక లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్, అంటే ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరర్, వీరు ISO సర్టిఫైడా కాదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే, ఎలివేటర్ మస్ట్ కంప్లై విత్ ది లోకల్ లిఫ్ట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంప్లైడ్ ఉండాలి. మూడోది వచ్చేసి హౌ టు నో వెదర్ ఆ కంపెనీ దగ్గర లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వారు ఇన్స్టాల్ చేసే లైసెన్స్ ఉందా లేదా అన్న విషయం. సో ప్లీజ్ మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జనరల్‌గా ఏమవుతుందంటే సార్, హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే ప్రతి ఒక్క కామన్ పర్సన్ కూడా, ఎవరైతే అంటే టెక్నికల్‌గా కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లిఫ్ట్ గురించి కొంత మటుకు తెలిసిన పర్సన్స్ అవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, విజిటింగ్ కార్డ్స్ ఒకటి ప్రింట్అవుట్ చేసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి, సార్ మేము సో అండ్ సో లిఫ్ట్ కంపెనీ, మేము లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేస్తామని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఇక్కడ నేనేమంటా అంటే, ఒకటి ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రాపర్‌గా ఐడియా ఉండట్లా. అంటే ఒక సర్టిఫికేషన్ అనేది తీసుకోవాలి, ఆర్ ఎల్స్ GST రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రొప్రైటర్‌షిప్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వాటెవర్ ద రిజిస్ట్రేషన్ అనేది. సో వీళ్ళకి అవేర్‌నెస్ లేకపోవడం ఒకటి. రెండోది కస్టమర్ సైడ్ కూడా ఏంటంటే, ఒక విజిటింగ్ కార్డ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. సో అండ్ సో లిఫ్ట్ కంపెనీ అని చెప్పేసి. సో కస్టమర్స్‌కి రైట్ ఏంటంటే, వెదర్ కంపెనీ రిజిస్టర్డా కాదా, ఆఫీస్ ఎక్కడుంది, సో వాళ్ళు ప్రాపర్‌గా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా,
వాళ్ళ దగ్గర ఎనఫ్ సర్వీస్ టీమ్ ఉందా? ఎక్స్‌పీరియన్స్ ఇన్‌స్టాలేషన్ టీమ్ ఉందా లేదా? కరెక్ట్. సో, మా కంపెనీ విషయానికొచ్చేస్తే మేము ఐఎస్ఓ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ కంపెనీ. హుహు. మేము ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. హుహు. మేము ఎవ్రీ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నాం. ఓకే. ఫుల్లీ కంప్లైయింట్. ఫుల్లీ కంప్లయింట్. ఓకే. సో, మిగతా వాళ్ళు కూడా ఏంటంటే కంపెనీస్ రన్ చేయొద్దనేది మనం చెప్పము. అవును. కాకపోతే అవేర్‌నెస్ తోటి హ్మ్. ఒక మంచి సీఏని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ గూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి. ఈ కంపెనీ అంటే ఈ దేశ పురోగతికి వాళ్ళందరూ గూడా ఉపయోగపడాలి. కరెక్ట్. కానీ వాళ్ళకి కూడా అవేర్‌నెస్ వాళ్ళకి కూడా తెలియదసలు. అవును. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? ఎట్లా మెయింటైన్ చేయాలనేది కరెక్ట్. కూడా తెలియదు. సో, అవును. నేను కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తానంటే, మీ రైట్‌ని మీరు కంపల్సరీ అడగండి. సో, మీకు హ్మ్. కంపెనీ రిజిస్ట్రేషన్ ఉందా? మీ దగ్గర స్టాఫ్ ఎంతమందున్నారు? వెదర్ కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ ఉన్నారా? మీకు ఎనఫ్ సర్వీస్ టీమ్ ఉందా లేదా? ఆఫ్టర్ సేల్ మీరు సర్వీస్ ఇవ్వగలుగుతారా లేదా? యెస్. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పూర్తి రెస్పాన్సిబిలిటీ కస్టమర్‌దే. అండ్ సర్వీస్ టీమ్ రెస్పాన్స్ ఎన్ని నిమిషాల్లో ఇస్తారో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే? యెస్ సార్. ఆ! సో, చాలామంది ఏంటంటే కొంచెం మెటలేస్తారు, వదిలేసి వెళ్ళడం గానీ, ఇన్‌స్టాలేషన్ చేస్తారు ఆఫ్టర్ సర్వీస్ ఇవ్వకపోవడం గానీ, హ్మ్. ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. సో, స్పెషల్‌గా మా విషయానికొచ్చేసి ఏందంటే, మేము 15 మెంబర్ సర్వీస్ టీమ్‌ని మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఓకే. సో, మా కాల్ బ్యాక్ టైమింగ్ ఎట్లా అంటే, సో, వితిన్ మేము ఒక 3, 4 అవర్స్‌లో కాల్ బ్యాక్ అటెండ్ చేస్తాం. ఓకే. ఆహ్, మోస్ట్‌లీ బిఫోరే అవుతది. ఎందుకంటే ఓకే. ఎవ్రీ ఏరియాలో మా పిల్లలు ఉంటారు కాబట్టి, ఓకే. కాల్ బ్యాక్ సర్వీస్ చేస్తా ఉంటాం. హుహు. బట్ మోర్ దెన్ దట్ మేము అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మాత్రమే బిఫోర్ ఇన్‌స్టాలేషన్ ప్రికాషన్స్ తీసుకుంటాం. అది ఇంకా సో బెటర్. ఆ! సో, మాకేంటంటే సార్ మేము కస్టమర్‌కి ఫస్ట్ థింగ్ మేమిచ్చే లిఫ్ట్‌లు ఏవైతే ఉన్నాయో లో మెయింటెనెన్స్ అండ్ లో లో టు లో అసలు సర్వీస్ ప్రాబ్లమ్సే ఉండకూడదు. హ్మ్. అంటే ఒక సర్వీస్ ఇష్యూస్ వస్తా ఉన్నాయనుకోండి, కస్టమర్ హ్యాపీ ఉండడు, మాకు కూడా టైం వేస్ట్. కరెక్ట్. సో, మేమేంటంటే ఫస్ట్ ఇన్‌స్టాలేషన్‌లోనే ఆ ప్రికాషన్స్ తీసుకుంటాం. వెరీ గుడ్. సో, అండ్ సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వీలైనంత వరకు మాక్సిమం సేఫ్టీస్ 100% సేఫ్టీస్ ఉండే అంత ప్రయత్నంతోటి మనం చేస్తా ఉంటాం అన్నట్టు. కరెక్ట్. ఆల్వేస్ బెటర్ అండి అది. ఎందుకంటే ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్ సపోర్ట్ ఈస్ ద కీ టు సక్సెస్. యెస్. సేల్స్ అయితే చేసేస్తారు. కానీ యెస్. దాని తర్వాత జీవితం అంతా ముడిపడి ఉంటుంది మీ సర్వీస్ గురించి. యెస్. సో, సర్వీస్ అవసరమే రాకుండా అసలు ముందు జాగ్రత్త చర్యలు ముందే తీసుకుంటే చాలా బాగుంటుంది కదండీ! యెస్ సార్. కరెక్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సార్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది? అండ్ మెయింటెనెన్స్ అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఇక్కడ సైన్ చేసే ముందు ఒక కస్టమర్ ఏం తెలుసుకోవాలి? ఇందులో ముఖ్యంగా ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ కాదా? అవునా? ఆ విషయం కూడా తెలుసుకోవాలి. దీంతో పాటు ఒక ముఖ్యమైన క్వెషన్ మాకేంటంటే 24/7 హెల్ప్ లైన్ ఉంటుందా మనకి? అండ్ దీంతో పాటే ఒక మంచి లాగ్ బుక్ కానివ్వండి, షెడ్యూల్ పీరియాడిక్ సేఫ్టీ ఆడిట్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తారా? ఇది చాలా ముఖ్యం సార్. యెస్. సూపర్ సార్. సో, జనరల్‌గా ఏంటంటే సార్ చాలా మందికి అపార్ట్మెంట్స్‌లలో, ఇండివిడ్యువల్ హౌసెస్‌లలో మనం చూస్తా ఉంటాం ఏంటంటే, మేము మోస్ట్‌లీ రెసిడెన్షియల్ హోమ్స్‌లో ఏంటంటే, సార్ మేము నలుగురమే ఉంటాము. హ్మ్. మేము చాలా తక్కువ యూసేజ్ చేస్తాము. హ్మ్. మాకు ఏఎంసీ అవసరం లేదు. ఓహ్! సో, అపార్ట్మెంట్స్‌లో ఏంటంటే మాకు 3 మంత్స్‌కు, 4 మంత్స్‌కి ఒకసారి చేస్తే సరిపోతుంది. హ్మ్. మాకొక రెగ్యులర్‌గా ఒక థర్డ్ పార్టీ పర్సన్ వస్తాడు. ఇండివిడ్యువల్ పర్సన్ వస్తాడు. ఒక 500, 600 చార్జ్ చేసి ఏముంటదండి సర్వీస్ అంటే ఓన్లీ ఆయిల్ గ్రీజ్ చేయడమే గదా! దానికి మించి ఇంత చార్జెస్ ఎందుకు? ఇవన్నీ అంటారు. సో, నేను నా విషయానికొచ్చేసి ఎస్పెషల్‌గా ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఏంటంటే, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. లిఫ్ట్‌కి సంబంధించి సర్వీస్‌లో ఫస్ట్ దానికి సంబంధించిన బ్రేక్ చెకింగ్ గానీ, ఏఆర్‌డీ చెకింగ్ గానీ, గేట్ లాక్స్ చెకింగ్ గానీ, రోప్స్ చెకింగ్ గానీ, ఇట్లా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని, ఆ చెక్ లిస్ట్ ప్రకారం ప్రాపర్‌గా అన్నీ గూడా చెక్ చేసుకున్న తర్వాత క్లీనింగ్, ఆయిలింగ్, గ్రీజింగ్ చేసుకొని విత్ ప్రాపర్‌గా అన్ని సేఫ్టీస్ వర్క్ చేస్తున్నాయా అన్ని లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మా సర్వీస్ టీమ్ అంతా కేర్‌ఫుల్‌గా ఒక 1, 2 అవర్స్ సర్వీస్ చేస్తారు. నిజమండి. మీరు చెప్పిన మాట నాకు ఒక విషయం గుర్తేమొచ్చిందంటే, అందరికి అలవాటు ఎలా ఉందంటే శ్రీశైలం గారు, జ్వరం వచ్చిందనుకోండి, మెడికల్ షాప్ ఎళ్లి ఒక చిన్న టాబ్లెట్ కొనుక్కొని, వేసుకొని హ్యాపీగా మనము నెక్స్ట్ డే వర్క్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఒక 4 రోజులు జ్వరం సరిగ్గా తగ్గక, ఐదో రోజు ఏం చేస్తారంటే అప్పుడు డాక్టర్‌తో కలుస్తారు. అప్పుడు ఎళ్ళేసేసి రిపోర్ట్‌లో తేలుతుంది మీకు టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉందని. యెస్. ఎంత తప్పు చేశాను దేవుడా నేను, అవును. అనవసరంగా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాను గదా! ఇప్పుడు నేను ఖర్చు తేక తప్పదని చెప్పేసి హాస్పిటల్‌లో ఇన్‌పేషెంట్‌గా మారి కొన్ని లక్షల బిల్లు చేసుకుంటారు. సో, కరెక్ట్. మీరన్నట్టుగా సర్వీస్ ఏముందిలే రిక్వైర్మెంటు నలుగురే గదా! రేర్‌లీ యూజ్ గదా! చేసుకుంటాంలే మేము అనుకున్న వాళ్ళు మాత్రము మీరన్నట్టుగా ఖచ్చితంగా ఈ తప్పు ఈ వీడియో చూసిన తర్వాత చేయరు. యెస్ సార్.
సో లిఫ్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాపర్‌గా సేఫ్టీతో ఉండడం ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ కూడా. ట్రూ. సో ప్రతి బిల్డింగ్ గూడా కంపల్సరీ ఏదో ఒక కంపెనీస్ తోటి మీరు కొలాబరేషన్ అయ్యి సర్వీస్ Correct. చేయించుకోవడం అనేది మ్యాండేటరీ. సో True. ప్రతి లిఫ్ట్ రెగ్యులర్‌గా మ్యాండేటరీగా సర్వీస్ అనేది చేయించుకోవాల్సిందే. సో అది దాని పీరియడ్ వచ్చేసి యాక్చువల్‌గా 30-45 డేస్ అనేది సర్వీస్ పీరియడ్. ఓకే. మినిమమ్ ఇయర్‌కి 10 సర్వీసెస్ అనేది స్టాండర్డ్‌గా చేయించాల్సిందే. ఓకే. చాలా ఇంపార్టెంట్ సార్ విషయం మీరు చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ నౌ సార్ చాలామంది ఏంటంటే ఎస్థెటిక్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. బాస్ ఐమ్ అ లగ్జరీ గాయ్, నా దగ్గర ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి, కోట్లాది రూపాయల బంగ్లో కట్టబోతున్నాను, దీనికి నాకు కావాల్సిన ప్రకారంగా ఒక మంచి క్యాబిన్ డిజైన్ చేయండి, లేదంటే లైటింగ్ దాంతోపాటు మంచి కంట్రోల్ ప్యానెల్ స్టైలిష్గా ఉండాలి, నా టేస్ట్కి తగ్గట్టు ఉండాలి, అండ్ దాంతోపాటు సెలెక్టింగ్ ది మెటీరియల్స్ లైక్ గ్లాస్ కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, అండ్ కస్టమ్ ఇంటీరియర్స్ కానివ్వండి. అండ్ ఇంకొక విషయము, హౌ టు ఎన్ష్యూర్ స్మూత్ అండ్ క్వైట్ రిచ్ కైండ్ ఆఫ్ అ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్. ఓహ్! సూపర్. సార్ ఇప్పుడు లిఫ్ట్స్‌కి వచ్చేసి ఎన్నో రకాల డిజైన్స్ వచ్చేసినాయి. మీరు ఇంటీరియర్‌కి సంబంధించి 1,00,000 నుంచి 1,00,000 వరకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో లిఫ్ట్‌కి సంబంధించిన డోర్స్ యాక్చువల్‌గా మనం ఎస్ఎస్‌లో ఇస్తాం. గోల్డ్ పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో మేము స్పెషల్‌గా ఏంటంటే మీకు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఎలా కావాలి అంటే అలా మేము ప్రొవైడ్ చేయగలుగుతాము. అండ్ ఇంకోటేందంటే ఎవ్రీడే టెక్నాలజీ అనేది అప్‌గ్రేడ్ అవుతా ఉంది కాబట్టి, సో మేము మీకు ఇన్‌సైడ్‌లో కంప్లీట్ ఆటోమేటిక్ లిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ ఆటోమేటిక్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఇంటి దగ్గరలో నియర్ బైలో రాగానే మీ ఫోన్‌లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ అని నొక్కగానే మీకు లిఫ్ట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండిపోతది మీరు వచ్చేసరికి. సూపర్. సో అలాంటి టెక్నాలజీస్ ఇచ్చాము. అండ్ అంటే మీకు కంప్లీట్‌గా హోమ్ ఆటోమేషన్. సో మీరు లిఫ్ట్‌లోనే ఫోన్‌లోనే ఏ ఫ్లోర్‌కెళ్ళాలో నొక్కోవచ్చు. ఓకే. లిఫ్ట్‌లో లైట్ ఫ్యాన్ కూడా మీరు ఫోన్‌లో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. సో అంత టెక్నాలజీ కావాలంటే కూడా ఇస్తాం మనం. ఓకే. సో అకార్డింగ్ టు కస్టమర్ సార్. Taste. సో మీరు Budget. ఎలా కావాలి బడ్జెట్‌గా. సో బేసిక్ లిఫ్ట్ తీసుకున్నా సరే మేము 100% సేఫ్టీ విషయంలో Correct. కాంప్రమైజ్ అనేది ఉండదు. కరెక్ట్. కానీ లగ్జరీస్ విషయానికి వచ్చినప్పుడు కూడా మేము ప్రొవైడ్ చేయగలం. సూపర్. ఎక్సలెంట్ సార్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. సో ఫ్యూచర్ రెడీనెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, బిల్డింగ్ లైఫ్ 100 సంవత్సరాలుగా నార్మల్గా అంటారండి అందరూ. అంటే కనీసం 50 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఒక బిల్డింగ్ అయితే దాన్ని డెమాలిష్ చేయరు, అలాగే ఉంటుంది. కానీ లిఫ్ట్ గురించి ఎవరు ఆలోచించరే. యెస్. లిఫ్ట్ మాత్రము సరేలే పని నడుస్తుంది కదా అని చెప్పేసి ఒక 10 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుందన్న విషయం వింటారు, వినట్టుగా దాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. అయితే హౌ టు చూజ్ అ మోడల్ దట్ సపోర్ట్స్ మోడర్నైజేషన్ ఆర్ అప్గ్రేడ్స్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రెండో ప్రశ్న వచ్చేసి, హౌ టు ప్రిఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ ఐఓటీ ఎనేబుల్డ్ ఎలివేటర్ ఫర్ లాంగ్ టర్మ్ సేవింగ్స్. డబ్బులు సేవ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్లో పెట్టాము, లక్షల రూపాయలు లిఫ్ట్కి పెట్టాము. సో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి? సూపర్ సార్. సో జనరల్‌గా ఎట్లా అంటే సార్, మనకు స్టార్టింగ్‌లో లిఫ్ట్స్ చూసుకుంటే V3F సిస్టమ్ అనేది ఉండేది కాదు. సో Okay. అంటే ఒకేసారి ఇట్లా స్టార్ట్ అయిపోయి లిఫ్ట్ ఒకేసారి ఆగిపోయేది. ఇట్లా అంటే ఇట్లా మనకి జాయింట్ వీల్ టైప్‌లో ఒకసారి ఇట్లా జప్‌మని స్టార్ట్ అయ్యి జప్‌మని ఆగి Okay. అట్లా ఉండేదన్నట్టు టెక్నాలజీ. బట్ ఆఫ్టర్ దట్ మనకు V3F సిస్టమ్ వచ్చిన తర్వాత లిఫ్ట్‌లో స్లోగా స్టార్ట్ అవ్వడము, స్పీడ్ అవ్వడము. సో దానివల్ల మనకి కస్టమర్ ఈ హైపర్ టెన్షన్ పోవడం గానీ, లేదు అంటే పవర్ సేవింగ్ అవ్వడం గానీ, ఇట్లాంటి టెక్నాలజీ వచ్చాయి. ఓకే. సో ఎవ్రీ మనకి ఇయర్ టు ఇయర్ టెక్నాలజీ అనేది చేంజ్ అవుతా ఉంటది. సో మినిమమ్ లిఫ్ట్ లైఫ్ వచ్చేసి 10-15 ఇయర్స్‌లో సో మనకు రిక్వైర్మెంట్‌ని బట్టి ఆర్ ఎల్స్ మనకు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అప్‌డేట్ చేసుకోవడం అనేది మంచి విషయం సార్ అది. సో చేసుకుంటే బావుంటది. అండ్ ఇంకొకటేందంటే, ఎప్పుడైనా సరే నా సజెషన్ ఏంటంటే, నేను చాలా మటుకి అపార్ట్మెంట్స్‌లో చూస్తా ఉంటాను గదా! ఒక డోర్ పాడైపోయిందనుకోండి, చూస్తా ఉంటారు దాన్ని. ఏముందిలే నడిపిద్దాం అని జెప్పేసి. అంతే. అది మంచి పరిణామం కాదు సార్. సో చాలా ఎందుకంటే dangerous. లిఫ్ట్ అనేది ప్రాణాలతో చెలగాటమాడినట్టు. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం కార్‌లో జర్నీ చేస్తున్నప్పుడు ఒక 120, 130 స్పీడ్ వరకు బానే ఉంటది. కరెక్ట్. ఓవర్ స్పీడ్ ఎళ్తే ఏమవుతది, రిస్క్ అవుతది. అలాగే లిఫ్ట్‌లో గూడా కొంచెం ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. ఏదైనా సరే మెయింటెనెన్స్ ఉంటే లిఫ్ట్‌కి ఇమ్మీడియేట్‌గా చేయించుకోండి. గేట్ ప్రాబ్లమ్ ఉందా చేయించుకోండి. గేట్ లాక్ ప్రాబ్లమ్ ఉందా చేయించుకోండి. ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఏదైనా జరగక ముందుకే ప్రివెంటివ్‌గా ప్రికాషన్స్ తీసుకొని, కరెక్ట్. సో మిగతా విషయంలో కాంప్రమైజ్ అవ్వండి. బట్ లిఫ్ట్‌కి సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితిలో ఇమ్మీడియేట్‌గా చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది సార్.
బోర్ ఖరాబ్ అయిందనుకోండి, ఈవినింగ్ వరకు బోర్ రిపేర్ చేయించుకుంటారు. 100% బట్ లిఫ్ట్ విషయానికి వచ్చేస్తే నడుస్తుంది కదా, నడిపియండి, చల్లేదో చెల్లేదో, జుగాడ్. నో ఆ. కాంప్రమైజ్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం సార్. కానీ మీ లైఫ్ ని మిమ్మల్ని సేఫ్ గా చూసుకునేదే మీ లిఫ్ట్. ఎస్, ఎందుకంటే ఇవాళ రేపు అందరికి బద్ధకం. సారీ, తప్పుగా అనుకోకండి, నిజంగా నేను చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బద్ధకం ఎక్కువ. యా, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి సార్. ఇప్పుడు లిఫ్ట్ అనేది 5th ఫ్లోర్ లో ఉంది అనుకోండి, 5th ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కింద పడిపోయింది అనుకోండి, మీరు 5th ఫ్లోర్ నుంచి కింద దూకారు అనుకోండి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? 5th ఫ్లోర్ నుంచా? యా, అసలు 10 ఫీట్ల పై నుంచి కిందికి దూకాలంటేనే ఆలోచిస్తేనే భయం వేస్తుంది. సో నేనేమంటే సార్, నేను విన్న కొన్ని విషయాలు, నేను చూసిన కొన్ని విషయాలు ఏంటంటే 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఉన్న పిల్లలు చాలా మంది లిఫ్ట్లో వస్తూ లిఫ్ట్ కింద ఫాల్ అయిపోయి వాళ్ళ నడుములు ఇరిగిపోయి బెడ్డెడ్ అయిపోయిన ఎన్నో కేసెస్ మనం చూస్తూ ఉంటాం డైలీగా న్యూస్లో. జీవితం మొత్తం ఇక అవిటి So, వాళ్ళు అయిపోతారు, ఇక 100% వాడి లైఫ్ పోతుంది. ఫ్యూచర్ పోయి సో ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి బర్డన్ అయ్యారు. ఇమాజిన్ చేయండి. సో నేను కంపెనీస్కి లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసే కంపెనీస్కి కానీ ఆర్ ఎల్స్ అపార్ట్మెంట్స్లలో మెయింటెనెన్స్ చేసే Yes. ఆ టీంకి కానీ రిక్వెస్ట్ ఏంటంటే, గట్టి పరిస్థితిలో లిఫ్ట్ని లైట్ తీసుకోవద్దు. లిఫ్ట్ అనేది మీ లైఫ్తో చెలగాట మాడకూడదనే చెప్తున్నాను నేను. సో ఏదైనా సరే ప్రాపర్ సేఫ్టీస్ ఇంపార్టెంట్, మోస్ట్ డేంజరస్. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. మీరు ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, లిఫ్ట్ సర్వీస్ విషయంలో కానీ, లిఫ్ట్లో ఉండాల్సిన సేఫ్టీస్ విషయంలో కానీ మీరు తెలుసుకొని దాన్ని ఇన్స్టాలేషన్ చేయించి ప్రాపర్గా మీ గురించి మీరు వాడండి. చాలా మంచి విషయం చెప్పారు శ్రీశైలం గారు. లాస్ట్లో ఎండ్లో ఒకటే పాయింట్ చెప్పి ఎండ్ చేస్తాను. మన జీవితాలు, అందరి జీవితాలు కూడా అమూల్యమైనవి. Yes, సో sir. దయచేసి వీటితో అసలు ఇగ్నరెన్స్ వల్ల కానివ్వండి, ఆర్ తెలియకపోవడం కానివ్వండి, రిస్క్ తీసుకోకండి. మనకు తెలియనప్పుడు ఒక ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవాలి. ఒక ఎక్స్పర్ట్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు బిజీగా ఉంటామండి, ఏదో ఒక టెన్షన్లో ఉంటాం, ఏదో ఒక పనిలో ఉంటాం. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా వినండి. ఆ ఎక్స్పర్ట్స్ మీద వదిలేద్దాము, వాళ్ళు చూసుకుంటారు మన టెన్షన్ సంగతి. మీరు తెలియక ఈ తప్పులు మాత్రం ఇక ముందు చేయరని చెప్పేసి ఈ వీడియో ఇంతతో నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీశైలం గారు. మీరు నిజంగా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ వల్ల. ఈ రోజు నుంచి మేము కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇమ్మీడియట్గా మా అపార్ట్మెంట్ సొసైటీకి చెప్పేసి ఈ జాగ్రత్తలతో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అందరితో షేర్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.